కనకపు సింహాసనమున సునకాన్ని కూర్చుండబెట్టినా దాని బుద్ధి మారదు అనే సామెతని మీరు వినే ఉంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ సామెత సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఫ్రీ బస్, 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 4000 నిరుద్యోగ భృతి, 4000 పెన్షన్, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం, అబ్బో ఇలా ఒకటా రెండా 100 కొద్ది హామీలు ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయ్యి రేవంత్ రెడ్డికి ఓటు వేశారు. సంక్షేమ పథకాలు అందితే కొద్దో గొప్ప ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్న నమ్మకంతో ఆయనకు గట్టిగానే ఓట్లు గుద్ది మరీ గెలిపించారు. పైగా 100 రోజుల్లోనే గ్యారంటీలను, హామీలను అమలు చేస్తామని తనకు తానే ఎలివేషన్లు ఇచ్చుకుని మరీ భారీ డైలాగులు కొట్టడంతో ఏమో నిజంగానే హామీలను అమలు చేస్తాడేమో అని నమ్మి రేవంత్ రెడ్డికి సీఎం పీఠం అప్పగించారు. తీరా కుర్చీలో కూర్చున్నాక రేవంత్ రెడ్డి తన అసలు బుద్ధి చూపించేశారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కేసి కక్ష రాజకీయాలకు పాల్పడడం మొదలు పెట్టారు. హామీల సంగతి ఏమైంది అని అడిగితే ఇదిగో అదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు 15 నెలల తర్వాత పాలన చేయడం చేతకాక సంక్షేమ పథకాలను అమలు చేయలేనని చేతులెత్తేశారు. ఒకసారి రేవంత్ ఏం చెప్పారో మీరే స్వయంగా వినండి. आप जो गलतफहमी में था, मैं भी वही गलतफहमी 3.75 लाख क्रॉस डेप्थ से ये जो इनकम है इसके हिसाब से हम कुछ कर सकते हैं, मगर कुर्सी में बैठने के बाद असली రూప్ హమే పతా లగ్ గయా. విన్నారుగా, తాను సీఎం అయ్యాక అప్పులు ఎక్కువగా ఉన్నాయని తెలిసొచ్చిందని, రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయంతో పథకాలు అమలు చేత కాదని చెప్పేశారు. మీకు గుర్తుందో లేదో, ఎన్నికల ముందు ఈ మహానుభావుడే రాష్ట్ర ఆదాయం పెరిగింది, కర్ణాటక కంటే తెలంగాణ ఆదాయమే ఎక్కువ, దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రమని మైకుల ముందు గట్టిగానే ఊదరగొట్టేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్న 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అక్కడితో ఆయన ఆగలేదు. సూర్యుడు పశ్చిమాన ఉదయించినా సరే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి తీరుతామని, ఇదే తమ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని బల్లగుద్ది మరీ చెప్పారు. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము, రాష్ట్ర ఆదాయము పెరిగింది. ఎన్నికల ముందు ఇన్ని ప్రగల్భాలు పలికిన రేవంత్ కి అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలీదా? అప్పులు ఉన్నాయా లేదా అనే లెక్కలు వేసుకోలేదా? ఆ లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా? ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదండోయ్, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న భట్టి విక్రమార్క కూడా ఆదాయం సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని పెదరాయుడు పెద్దన్న తరహాలో ఒక డైలాగ్ని లంకించారు. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. మరి ఆ అనుభవం ఇప్పుడు ఏమైంది? తెలంగాణ ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే తన వింత చేష్టలతో రాష్ట్రంలో పొలిటికల్ కమెడియన్ గా పేరొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో హామీల అంశంపై పెద్ద జోకులే పేల్చారు. వాటర్ బాగా వస్తున్నది, మడ్ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు పుట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి. స్కీమ్స్ 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ మేము ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా ఉన్నాను. మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నాం అయిపోతాయి. అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడెందుకు హామీల గురించి మాట్లాడట్లేదు? ఓ సారీ, మర్చిపోయా. ఆయన ప్రస్తుతం వాటర్ అండ్ నీళ్లు కలపడంలో బిజీ అయ్యారు కదా, కాబట్టి ఆయన్ని ఆ ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరే వదిలేద్దాం. ఇండియా టుడే కాన్క్లేవ్ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం చూస్తే తనకు ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేదని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు అలవిగాని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? అది చేస్తా ఇది చేస్తా అని ప్రజల్లో ఆశలు ఎందుకు రేపారు? అందుకే రేవంత్ రెడ్డి చంప చెల్లు మనిపించేలాగా జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి అప్పటికప్పుడే ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు. Chief Minister is telling us that you realized only after you became Chief Minister that you can't pay for your guarantees.
మరో విడ్డూరం ఏమిటంటే తనకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదన్న రేవంత్ రెడ్డి న్యూయార్క్నే తలదన్నేలా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తానని చెప్పడం. तो मैं हैदराबाद में आपको वर्ड्स आई एम नॉट गोइंग टू कॉम्पीट विथ अहमदाबाद, मुंबई, बैंगलोर, दिल्ली और एनीथिंग. आई एम गोइंग टू कॉम्पीट विथ न्यूयॉर्क, सियोल, टोक्यो, अदर कंट्रीज. నీకు అసలు స్టేట్ ఫైనాన్స్ గురించి అవగాహన లేకపోతే హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తావు రేవంత్? ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి చెప్తూనే బీఆర్ఎస్ హయాంలో నిర్మితమైన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తానే డెవలప్ చేసినట్లు డబ్బా కొట్టేసుకున్నారు. అంటే మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందా లేకపోతే న్యూయార్క్తో పోటీ పడుతోందా? భలే భలే మగాడివే సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి చెప్పినట్టు మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఇక్కడ రేవంత్ రెడ్డికి అర్థం కాని మరొక పాయింట్ ఏమిటంటే ఇండియా టుడే కాన్క్లేవ్ లో తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలని బాగానే ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నంలోనే ఆయన తన అసమర్థతని తానే బయట పెట్టుకొని తనని తానే ట్రోల్ చేసుకున్నారు. అందుకే మన తెలంగాణ సీఎం నిజంగా మహానుభావుడు.